హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మటన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. నార్మల్గా మటన్ ఫ్రై అంటే ముక్క గట్టిగా ఉంటుంది, స్మూత్గా మెత్తగా ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయండి, వీడియో లాస్ట్ వరకు చూసి ఈ ప్రాసెస్లో చేయండి. ముక్క మెత్తగా ఉంటుంది, అదే కాకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినగలుగుతారనమాట. అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మన చికెన్ కన్నా మటనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, వీడియో లాస్ట్ వరకు చూసి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో, దీనికోసం ఫస్ట్ ఒక 300 గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నాను. మటన్ ఎప్పుడైనా కర్రీ చేసినా ఫ్రై చేసినా ఇలా చిన్న ముక్కల్లాగా తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముక్క కూడా బాగా ఉడుకుతుందనమాట. సో, ఈ మటన్ తీసుకొని పప్పు కుక్కర్‌లో వేసుకోవాలి. ఈ కుక్కర్‌లో వేసుకొని ఉడికించుకోవడం వల్ల మనకు త్వరగా అయిపోతుంది. సో, కుక్కర్‌లో వేసుకొని 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని విజిల్‌కి పెట్టేసుకోవాలి. విజిల్ అనేది 7-8 విజిల్స్ రావాలండి. దాదాపు 90% వరకు మనకు ఈ కుక్కర్‌లోనే ఉడికిపోవాలి మటన్ అనేది. సో, ఇలా 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. తర్వాత విజిల్స్ అయిపోయిన తర్వాత, గాలంతా అయిపోయిన తర్వాత చూడండి, ముక్క అనేది బాగా ఉడికింది కదా! ఒకసారి మనం ఇలా తుంచి చూస్తే అర్థమవుతుందనమాట. సో, తర్వాత వాటర్‌లో నుంచి మటన్ సెపరేట్ చేసి తీసుకుందాము. ఈ వాటర్ అనేది సూప్ అయినా చేసుకోవచ్చు. మనం మిరియాల రసం చేస్తాం కదా! అలా రసమైనా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత ఫ్రై కోసము కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఫ్రెష్‌గా ఉన్నది వేసుకుంటే టేస్ట్ బావుంటుందనమాట. నెక్స్ట్ దీంట్లోకి ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ పావు టేబుల్ స్పూన్ కారము, పావు టేబుల్ స్పూను ఇంట్లో చేసిన ధనియాల పిండి వేస్తున్నాను. ఈ మసాలాలనేది నేను చాలా తక్కువ వేశానండి. మా పిల్లలు ఉప్పు, కారం అనేది కొంచెం తక్కువగా తింటారు. మీరు ఈ ఉప్పు, కారం, మసాలా అనేది మీ టేస్ట్‌కి తగినట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కొ ఫ్రై కాబట్టి కొంచెము ఎక్కువ కారం ఉంటేనే టేస్ట్ చాలా బావుంటుందనమాట. మీ టేస్ట్‌కి తగినట్టు వేసుకొని ఇలా 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అడుగంటకుండా లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ బాగా కలపండి. ఇలా కలపడం వల్ల మీకు ముక్క అనేది కొంచెం క్రిస్పీగా వస్తుందనమాట. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా దీంట్లోకి ఫ్రెష్‌గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఒకసారి అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.